ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పని ప్రదేశంలో పని ఒత్తిడి పెరగవచ్చు. ఒత్తిడి గల కారణాలను గుర్తించి వాటిని పరిష్కరించండి. కొత్తగా పెళ్ళైన జంట మధ్య అభిప్రాయ భేదం రావచ్చు. పై అధికారుల మాటలను తేలిగ్గా తీసుకోకండి. కొంతమంది మీ పనిలో ఆటంకాలు సృష్టించవచ్చు. ఈరోజు ఎవరిని అతిగా నమ్మవద్దు. ఈరోజు సంబంధాలలో సౌమ్యత మరియు అవగాహనతో కూడిన రోజుగా ఉంది. మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు మీరు ప్రశాంతంగా వారి మాటలను వినాలి. ఏదైనా పాత సమస్యలు లేదా చిన్నపాటి ఫిర్యాదులు మిగిలి ఉంటే వాటిని పరిష్కరించడానికి ఇది ఒక మంచి అవకాశం. వారు మాట్లాడేదంతా శ్రద్ధగా వినండి. ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయండి. ఒంటరిగా ఉన్నవారు కూడా ఒక మంచి వ్యక్తితో సుఖంగా మాట్లాడే అవకాశం ఉంది. మీ మర్యాద మరియు సానుకూల శక్తి ఇతరులను ఆకర్షిస్తాయి. ఒకవేళ ఇంటికి అనుకోని అతిథి వచ్చినా మీ ప్రవర్తన ప్రశంసించబడుతుంది. పిల్లలు మరియు పెద్దలతో సమతుల్యంగా సమయం గడపడం రోజంతా సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈరోజు పనిలో మీ ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. పనిలో లేదా వ్యాపారంలో పెండింగ్లో ఉన్న ఏదైనా పనులు పరిష్కారం అవ్వవచ్చు లేదా ఒక కొత్త అవకాశం లభించవచ్చు. మీ సంభాషణ ప్రభావవంతంగా ఉండి కొత్త అవకాశం లభించవచ్చు. సమావేశాలు, చర్చలు లేదా ప్రజెంటేషన్లలో సానుకూల ముద్ర వేస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపారం మార్చాలని ఆలోచిస్తున్న వారికి ఈరోజు సానుకూల సంకేతాలు అందవచ్చు. విద్యార్థులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీరు చదువుపై దృష్టి పెడతారు. కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి. అయితే తొందరపడడం మానుకోవాలి. మీ పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈరోజు మీ అవగాహన మరియు సమతుల్య ఆలోచన విధానం మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెడతాయి. అదృష్టం మీకు తోడుగా ఉంది. ప్రతికూలంగా అనిపించిన పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఆకస్మిక విజయం లేదా నిలిచిపోయిన నిధుల రికవరీ సాధ్యమవుతుంది. ప్రత్యర్థులు ప్రశాంతంగా ఉంటారు. ఒక కొత్త మరియు గాఢమైన ఆకర్షణ కలగవచ్చు. ఒక క్రమబద్ధమైన దినచర్య మీ ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఈరోజు కుటుంబంలో సంతోషం ఉంటుంది. మీరు ఒక కార్యక్రమానికి లేదా శుభకార్యానికి హాజరవుతారు. ఒక ప్రత్యేక వ్యక్తిని కలవడం చిరస్మరణీయంగా ఉంటుంది. మీ మాటల్లో మాధుర్యం ఉంటుంది. ఇది స్నేహితులు మరియు బంధువులతో సంబంధాలను బలపరుస్తుంది. పనికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మనసులో కొత్త ఉత్సాహం, పట్టుదల కనిపిస్తాయి. ప్రేమ వ్యవహారాల విజయం సాధిస్తారు. ఏ కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించవద్దు. మీ మనసు భావనాత్మక స్థాయిలో చిక్కుకుపోతుంది. ఇది మీ మనోధైర్యాన్ని బలహీనపరుస్తుంది. స్నేహితులు గణనీయమైన ప్రయోజనాలను చేకూరుస్తారు. వ్యాపారం కూడా లాభాలను అందిస్తుంది. కానీ మధ్యాహ్నం తర్వాత పెరిగిన భావోద్వేగం మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఆందోళన మీ మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మీ మాటల్లో ప్రవర్తనలో సంయమనం పాటించండి. ఈరోజు ఖర్చులు కొంత ఎక్కువగా ఉంటాయి. తులారాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మరియు ఇంట్లో ఒక గొప్ప శుభకార్యాన్ని నిర్వహించడానికి అనువైన రోజుగా ఉంది. మీ ఆత్మవిశ్వాసం బలంగా ఉంటుంది. ఇది మీ చిన్న లేదా పెద్ద సమస్యలన్నింటికీ సరైన పరిష్కారాన్ని కనుగొనడానికి మీకు సహాయపడుతుంది. ఈరోజు పనిలో మీకు కొన్ని అద్భుతమైన కొత్త సృజనాత్మకత ఆలోచనలు వస్తాయి. వాటిని మీ సహోద్యోగులకు తెలియజేస్తే ఇల్లు మరియు కార్యాలయంలోని వాతావరణం మెరుగుపడుతుంది. మార్కెట్లోని మీ పోటీదారుల్లో ఒకరు ఈరోజు మీకు రహస్యంగా ఆర్థిక నష్టాన్ని కలిగించడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి మీ వ్యాపార ప్రణాళికలను పూర్తిగా రహస్యంగా ఉంచండి. మీ పిల్లల చదువు లేదా కెరీర్ విషయంలో మీ మనసులో ఏదైనా పెద్ద సమస్య ఉంటే ఈరోజు మీరు మీ ప్రియమైన వారి సహాయంతో దాన్ని విజయవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మీ మనసులోని నెరవేరని ఒక కోరిక నెరవేరడం వల్ల మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పరిపాలన విషయంలో మీరు విజయం సాధిస్తారు. మీ ప్రవర్తన మీ ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీకు చాలా మంచి రోజు అవుతుంది. మీ ఆలోచనలు, భావాలు మరింత స్పష్టమవుతాయి. మీ చుట్టూ ఉన్న వారితో మీరు మంచి సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు. మీ స్నేహశీలత మరియు సంభాషణ నైపుణ్యాలు మిమ్మల్ని కొత్త అవకాశాలకు దగ్గర చేస్తాయి. మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడం మీకు మాత్రమే కాకుండా మీ ప్రియమైన వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఒక పాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది. వారు మిమ్మల్ని పాత జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్ళి సానుకూల సంభాషణను ప్రారంభిస్తారు. ఆరోగ్యం విషయంలో మానసిక, శారీరక సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం. ధ్యానం మరియు యోగా మీ శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
మీ అంతరాత్మ చెప్పేది వినండి, అది మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో పునరాలోచించుకోవాల్సిన సమయం ఇది. ఈరోజు మీకు కొత్త ఆశలను, సానుకూల మార్పులను తీసుకువస్తుంది. కొత్తదాన్ని ప్రయత్నించాలనే మీ కోరిక బలపడుతుంది మరియు మీరు పెట్టుబడి నిర్ణయాలతో ముందుకు సాగగలుగుతారు. మీ పిల్లల కెరీర్కు సంబంధించిన సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి. పనిచేసే చోట వ్యక్తిగత లేదా ముఖ్యమైన విషయాలను పంచుకోవడం మానుకోండి. కొందరు కీలక వ్యక్తులను కలవడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు కాబట్టి అప్రమత్తంగా ఉండండి మరియు వాహనం నడిపేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త వహించండి. కుటుంబంలో కొన్ని ఒడిదొడుకులు ఎదురైనా సంయమనంతో వ్యవహరిస్తే పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారుతాయి. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను గౌరవించడం ద్వారా అపార్థాలను తగ్గించుకోగలుగుతారు. భావోద్వేగాలకు లోను కాకుండా ఆచితూచి వ్యవహరించడం మంచిది. పెద్దల సూచనలు మీకు సరైన మార్గదర్శకత్వాన్ని అందించే అవకాశం ఉంది. పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే ప్రతి అంశాన్ని పరిశీలించి ముందుకు సాగడం అవసరం. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఓర్పు మరియు ప్రణాళికతో వ్యవహరిస్తే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా స్థిరత్వాన్ని కొనసాగించగలుగుతారు. ప్రయాణాలు లాభదాయకంగా మారి కొత్త అవకాశాలను పరిచయం చేసే సూచనలు ఉన్నాయి. వృత్తిపరంగా లేదా వ్యక్తిగతంగా చేపట్టే ప్రయాణాల ద్వారా ఉపయోగకరమైన పరిచయాలు ఏర్పడవచ్చు. ప్రేమ సంబంధాలలో పరస్పర అవగాహన పెరుగుతుంది. ఆరోగ్యపరంగా సాధారణ పరిస్థితులు కొనసాగినా తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. వైవాహిక జీవితంలో సహనం పాటిస్తే సఖ్యత మరింత బలపడుతుంది. కొంతకాలంగా కొనసాగుతున్న అదనపు పని భారం నుండి ఈరోజు కొంత ఉపశమనం లభిస్తుంది. అనుభవజ్ఞులైన మరియు పలుకుబడి ఉన్న వ్యక్తులు మీకు మద్దతునిచ్చి మీ ఆలోచనలకు సానుకూలతను చేకూరుస్తారు. ఆస్తి సంబంధిత ప్రయత్నాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఒత్తిడి కారణంగా కొన్ని వ్యక్తిగత పనులు అసంపూర్తిగా మిగిలిపోవచ్చు. యువత తమ వృత్తి పట్ల అసంతృప్తిగా ఉంటారు. వారు మరింత కష్టపడాలి. మీ సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనడానికి కొంచెం ఆచరణాత్మకతను అలవర్చుకోవడం కూడా ముఖ్యం. ఈరోజు మీరు పనిలో వివిధ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ గడపవచ్చు. మీరు ఆశించిన ఫలితాలను కూడా సాధిస్తారు. ప్రతి కార్యాన్ని పర్యవేక్షించండి. పనిలో చాలా కాలంగా ఆలస్యమైన ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్కు సంబంధించి మీకు శుభవార్త అందవచ్చు. ఏదైనా విషయంపై భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదం తలెత్తవచ్చు. ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. అలసట మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈరోజు మీకు అనుకూలమైన రోజుగా ఉంది. మీ దినచర్య నుండి విశ్రాంతి తీసుకోవడానికి మీకంటూ కొంత సమయం కేటాయించుకోండి. మీరు మీ కుటుంబం మరియు వృత్తిపరమైన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెడతారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ఈరోజు మంచి సమయం. మీ కెరీర్ విజయం గురించి మీ నాన్నగారు ఒకరి నుండి సలహా తీసుకుంటారు. మీరు ఒక స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరవుతారు. అక్కడ మీరు ఎంతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. మీ వ్యక్తిగత మరియు కుటుంబ జీవితంలో బయటి వ్యక్తుల జోక్యాన్ని నివారించండి. ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. దీనివల్ల ఇంటికి నిరంతరం జనం వస్తూ పోతూ ఉంటారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయుల నుండి ప్రత్యేక మార్గదర్శకత్వం పొందుతారు. మీరు కంప్యూటర్ కోర్సు నేర్చుకోవాలని ఆలోచించి ఈ విషయం గురించి మీ అమ్మతో చర్చించవచ్చు. మీ జీవిత భాగస్వామి మీ పనిలో మీకు సహాయం చేస్తారు. దీనివల్ల మీరు సంతోషంగా ఉంటారు. ప్రేమ జంటలు ఒకరి భావాలను మరొకరు గౌరవిస్తారు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగులతో నిండి ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.